తాగారు కదా, ఇప్పుడు జమ చేస్తాడు, ఏమైనా ఎనర్జీ పెరిగిందో అట్లే ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అనిల్ కట్టింది తాగినప్పుడు టోటల్ డిఫరెన్స్ అర్థమైపోతుంది. మరి అది నిజంగా పనిచేస్తుంది తెలుస్తుంది. మళ్ళీ బలంగా నిలబడాలి, అక్కడికి ఇది స్ట్రైట్ గా నిలబడాలి, గట్టి పట్టుకోవాలి. రైట్, 1 2 3. సెకండ్ కూడా ఆపలేకపోయారు అంటే ఎనర్జీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ నీళ్ళు తాగండి. ఎంతసేపు అయింది కట్టి? ఇప్పుడే కట్టండి, 1 నిమిషం కూడా కాలే. ఇప్పుడు ఈ నీళ్ళు తాగండి. నీళ్ళు తాగలేదు, కొంచెం తాగినప్పుడు అది చేతులకు శానిటైజర్ లాగా చేసుకోవడం మీకు వేరే వాళ్ళకి చేసి చూపిస్తారు. ఓకేనా? సో 3-4 టైమ్స్ చాలు. సేమ్ చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ బలంగా నిలవడండి. ఇక్కడ పోతే ఇక్కడ ఉంది, గట్టిగా నిలబడి కూర్చోండి. ప్రయత్నం చేయండి ఆపడానికి. 1 2 3. ఏం చెప్తున్నా ఇప్పుడు ఆమె మంచిది ఊకిలాడిపోయారు కదా. కూడా కదలేదు మీరు, అంత ఎనర్జీ దొరుకుతుంది ఆ వాటర్ ఎంత నిమిషం లేదా 10-15 సెకండ్ల. ఇప్పుడు ఇంత ఎనర్జీ ఫోన్ కాల్ మన బాడీలో ఉన్న ఎనర్జీని ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. చూడడానికి మంచి అట్లే కనబడుతుండే కానీ లోపల మొత్తం వీక్నెస్ అయిపోతాడు, అంత డ్యామేజ్ జరుగుతుంది. కాల్ చేయండి, ఇప్పుడు చూద్దాం. సేమ్ డెమో చేస్తాం. మీరేంటండి ఫోన్ ఎత్తి జేబులో పెట్టుకోండి సార్, కట్ చేయండి, అటెండ్ చేయండి. ఇప్పుడు తాగింది బాడీలో ఎంతసేపు ఉంటుందండి? ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటే అంత డ్యామేజ్ చేస్తుంది ఫోన్. అందుకోసం అది కాదు, వాటర్ తాగాడు కదా, వాటర్ తాగాడు కదా, అది ఎంతసేపు కాల్ రిసీవ్ చేసుకున్నంత వరకు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటే మొత్తం అవుతుంది. అవునా? అందుకోసం అనే బెల్ట్ పెట్టాను కదా, చూపించాను. జాతరలో ఉండు. నా జియో నెంబర్ ఏది సరిగ్గా సిగ్నల్ లేదు. 92933 జాతర 466 మీద చెప్పేదాకా కట్ చేయకండి, అట్లా ఉండాలి. సో ఇంత ఎనర్జీ ఉండే కదా, ఇప్పుడు జస్ట్ ఒక కాల్ ఎత్తి అంతే. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఎనర్జీ. మళ్ళీ సేమ్ డేలో మీరు అట్లాగే మార్చేస్తున్నాను సార్. ఇక్కడ చూడండి, 1 2 3. మీరు కాదు అంత వీక్నెస్ అనేది బాడీకి జరుగుతుంది. ఓకే, అట్లనే ఉండండి, కట్ చేయండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, రేడియేషన్ మీ మీద పడకుండా ప్రొటెక్షన్ చేస్తుంది, కాపాడుతుంది అని చెప్పి. ఆ రేడియేషన్ కంటిన్యూగా డ్యామేజ్ చేస్తుంది కదా, వీక్నెస్ కూడా అయిపోయింది బాడీ. ఇప్పుడు చేయగలుగుతారు. లాగేదానికి సేమ్ మళ్ళీ బలంగా నిలబడండి. మొబైల్ కంటిన్యూగా రన్ అయితేనే ఉంది. ఇప్పుడు కూడా అటు చూడన్నా, ఇప్పుడు అటు చూడు, తలకాయ తిప్పు. 3 ఇక్కడ కదా, అక్కడే స్టేట్ చూడండి. ఆపగలిగారు, మళ్ళీ బెడ్ పెట్టుకుంటే ఆపగలిగారు మళ్ళీ. మీరండి ఇది ఈ బాటిల్ దీన్ని పెట్టినాం కదా, వేరే బాటిల్ ఓకేనా? అవి మీ బాటిల్స్ ఇవన్నీ కూడా అవునా కదా.
బలంగా నిలబడండి. ఇక్కడ కొద్దిగా స్ట్రైట్ గా బలంగా, మీ బలం ఎంత ఉంది అంత బలంగా నిలబడండి. పట్టుకోండి. ఓకే రైట్. 1 2 3. అవునా కదా. వైట్ బాట్ వైట్ బాట్ చెప్తాను ఇప్పుడు ఆకలి చెప్తాను కావాలని చెప్తాను. అది కట్ చేసేది సార్. నిన్న చూసి నేను అదే అనుకున్నానండి. నేను లైవ్ లో మళ్ళీ చేశాను. సేమ్ మళ్ళీ మళ్ళీ బలంగా వెళ్ళండి. సో రోజు తాగే నీళ్ళు తాగుతున్నాం కదా, మరి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని తెలుస్తుంది. 1 2 3. ఏం కాలేదు. ఇప్పుడు చెప్తుంది అయినా సరిపోద్ది. ఈవెన్ శానిటైజర్ పోస్తున్నా శానిటైజర్ శానిటైజ్ చేసి చూపిస్తాను. ఓకే చాలు. సేమ్ మళ్ళీ మళ్ళీ గట్టిగా బలంగా నిలబడండి. రైట్ 1 2 3. ఆయన లాగలేదు అసలు. లాగారు ఆయన లాగారా ఇప్పుడేంటి సతీష్ కూడా ఆడుతున్నాడు. సతీష్ కూడా ఆడుతున్నాడు. ఫోన్ కాల్ వస్తే మొత్తం చేయి పెట్టుకొని ఉండాలి. నేను పెట్టుకున్నాను. ఆ బెల్ట్ ఇప్పుడు చేయి పెట్టు. ఫోన్ తీసుకోండి. ఆయన ఫోన్ చేయండి సార్. ఇది అంతసేపు ఉంటుంది. మళ్ళీ ప్రయోగం చేస్తుంది ఇట్లనే. ముందు కూడా ఇట్లా చేసిన, తర్వాత కూడా ఇట్లా చేసిన కదా. అంటే మామూలు ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లాంటి చేయలేదు. దీనే జీరో గ్రావిటీ పొజిషన్ అంటారు. ఈ పొజిషన్ లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ పర్ఫెక్ట్ గా మన బాడీ మీద ఉంటే చాలా స్టెప్ ఉండదు. మనసు చాలా స్టాండర్డ్ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేదనుకోండి వీక్నెస్ అందుకోసం ఎవరికి చేసినా లేకపోతే మీరు కూడా ఎవరికి చేసినా కూడా ఇలాగే చేసి డిఫరెన్స్ చూపించడానికి మనం ఇప్పుడు మీకు నార్మల్ గా ఇట్లా చేసి నీళ్ళు దాంట్లో ఇట్లాంటి చేయలేదు. నీళ్ళు దాంట్లో కూడా ఇట్లాంటి చేసిన అవునా కదా. మళ్ళీ చేస్తాం. చూడండి అక్కడ చూడండి కదా. ఇలా ఉంటేనే